అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం చౌడుపాడు గ్రామంలో జెడ్పీ స్కూల్లో 1968 బ్యాచ్కి చెందిన జిఎల్ఎన్ రాజు తన సొంత నిధులతో తాను చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత సహాయం చేయాలనే తపనతో స్కూల్ వేదికకు 10 లక్షల రూపాయలు, 200 ప్లాస్టిక్ చైర్స్ కి 1,25,000 రూపాయలు, కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ వైర్ కి 1 లక్ష రూపాయలు, వంట షెడ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలు, డైనింగ్ హాల్ గ్రానైట్ కి 3 లక్షలు, సౌండ్ సిస్టమ్ కు 60,000 అందించారు. అంతేగాక గత 20 సంవత్సరాల నుంచి జిఎల్ఎన్ రాజు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 70 లక్షల రూపాయలపైనే స్కూల్ కి ఖర్చు చేసినట్లు సర్పంచ్ ఏరుకు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడువాడ గ్రామ సర్పంచ్ దాడి ఏరుకు నాయుడు, స్కూల్ హెచ్ఎం జీబీ రాజు, ఎంపీటీసీ రాజేష్, స్కూల్ చైర్మన్ మాలిబాబు, రిటైర్డ్ ఎంఈఓ వర్మ, పీడీ త్రినాథరాజు వారి ప్రోత్సాహంతో పాఠశాల సహోపాధ్యాయులు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ దాడి ఏరుకు నాయుడు తెలిపారు. అభిమానం స్కూల్ మీద ఉన్నటువంటి ఇష్టం మీద తీసుకొచ్చారు, పిల్లల మీద ఉన్న ఇష్టాన్ని బట్టి తీసుకొచ్చారు. దాన్ని మనం అందరం గమనిస్తే చాలు. ఎందుకంటే మన స్కూల్ మీద ఆయనకి ఎంత ఇష్టం ఉన్నదని తెలుస్తుంది. ఎందుకు మామూలుగా కార్గో బోర్డు ఉన్నాయి, బస్సులు ఏ బస్సుకి వేసినా వచ్చేస్తుంది. కానీ ఆయన కార్లు ఎక్కించుకు వచ్చారంటే అది పాడవకూడదు, ఎలాగైతే కొన్నామో అలాగే వాళ్ళకి అందించాలనే ఒక దృక్పథంతో ఆయన ఇంతలాగా కష్టపడి తెచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలండి. గతంలో రాజుగారు ఇక్కడ స్టేజ్ కట్టినప్పుడు దాని ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం భోజనాలు పెట్టుకొని భోజనాలు చేసినప్పుడు ఈ షెడ్ అప్పుడు విశాఖ డైరీ వారు ఇందాక మళ్ళీ చెప్పినట్టు వాళ్ళు సహకారంతో కట్టుకోవడం జరిగింది. ఈ గ్రిల్ షెడ్లు ఏర్పడడం ఏంటంటే కాయకులాగా వచ్చి పిల్లలు తింటుంటే రెట్లేసేసేవి, వాళ్ళ పాపం ఇబ్బంది పడేవారు అని చెప్పేసి అదే ఆయన చూసి మనసులో దీనికి ఏం చేయాలని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనం ఈ కార్తీక మాసం అందరూ శివాలయానికి వెళ్ళాం. శివుని ఏం కోరుకున్నాం మనం? చెప్పబోయ్ చిన్ని నువ్వు చెప్పు. బాగా చదివితే మీరు చదువుకునేటప్పుడు ఈ స్కూల్లో నేను ఇప్పుడే అడిగాను, సార్ మీరు ఎస్ఎల్సీ ఎన్నో బ్యాచ్ అంటే 4వ బ్యాచ్. అంటే వీళ్ళకంటే ముందు 3 వెళ్ళారు. మన హై స్కూల్ వచ్చిన తర్వాత ఈ రాజుగారి కంటే ముందు 3 బ్యాచ్లు వెళ్ళాయి, ఈ 4వ బ్యాచ్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా అమ్మగారు మా చిన్నాన్న గారు క్లాస్మేట్స్. మా అమ్మగారు కూడా ఇంతో పాటు చదువుకున్నారు. కాదు, మా అమ్మగారు 7వ తరగతి చదువుకున్నారు. ఈయన 10th అయ్యేసరికి 67, 68 అంటే మా అమ్మగారికి పెళ్లి కూడా అయిపోయింది. నేను 69లో ఎప్పుడో నేను పుట్టాను. అంటే మా అమ్మగారు కూడా ఎలా చదువుకున్నట్టు ఈ రోజు పొజిషన్. అంటే చదువుకి ఉన్న విలువ కోసం నేను చెప్తున్నాను. ఈ రోజు ఆయన ఉన్నతమైన చదువుకున్నారు. ఆ రోజు ఇక్కడ చదువుకున్నప్పుడు సరైనటువంటి ఉపాధ్యాయులు మంచివారు ఉండేవారు, బోధన బాగా చెప్పేవారు. కానీ మౌలిక సదుపాయాలు లేవు. ఆ మౌలిక సదుపాయాలు ఏంటంటే సరైన కూర్చోడానికి బలం లేదు. మన ఎక్స్ఎంఈఓ గారు చెప్పారు, మేము గోల్డ్ సంచులు తెచ్చుకొని కింద తెచ్చుకొని కూర్చుండేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉండి చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఆయన సంపాదించిన దాంట్లో ఏదో కొంత నేను చదువుకున్న స్కూల్ పెట్టాలని చెప్పి మంచి మనసుతో మంచి హృదయంతో ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు. ఎందుకంటే స్ఫూర్తి అది రాజకీయంలో చాలా అవసరం. లేకపోతే అక్కడ మనడం కూడా కష్టం. కాకపోతే మాట్లాడడానికి అలాంటి అవసరం లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్పారు. మీరు ఏం చేసిందో చెప్పారు, మీరు ఏం చేయాలో చెప్పారు. ప్రత్యేకంగా నేను చెప్పిందే లేదు. కాకపోతే కొంత రిటర్న్ గిఫ్ట్ నేను కోరుకుంటాను మీ అందరి దగ్గర నుంచి. ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ మన స్కూల్కి 100% రిజల్ట్ రావాలి. దానికి స్టూడెంట్స్ కాదు, ఎందుకంటే స్టూడెంట్స్ స్టాండర్డ్స్ మాకు తెలుసు, చాలా కష్టం. కానీ అట్లీస్ట్ ముందు ఎంతమంది ఉన్న స్టూడెంట్స్ని ఈచ్ స్టూడెంట్ ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో తెలుసుకోవాలి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎవరైతే కన్సర్న్ టీచర్ ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంవత్సరాలు ఉంటుంది, కుటుంబాలు ఉంటాయి. కానీ ఒకసారి మీరు టీచర్ అయిన తర్వాత కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. పిల్లలు స్టూడెంట్స్ మీ సొంత పిల్లలు అనుకుని వాళ్ళు ఎక్స్ట్రా శ్రద్ధ కనపరిచి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. 100% ప్రయత్నించాలి. అంటే ఈ సంవత్సరం అయిపోతేనే కాదు, నెక్స్ట్ ఇయర్ మొత్తం మీద జిల్లాకి బెస్ట్ స్కూల్గా రావాలి. ప్లస్